సాధారణంగా 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా కన్విక్ట్ అవుతాయి. అంటే ఒక తప్పు చేసి శిక్ష పడితే 2 సంవత్సరాలు కానీ ఎక్కువ కానీ ఆ శిక్షా కాలం ప్లస్ 6 ఏళ్ళు డీబార్మెంట్ అనమాట. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ, అతనికి 4 సంవత్సరాలు శిక్ష పడింది. ఆ 4 సంవత్సరాలతో పాటు ప్లస్ 6 ఏళ్ళు అనమాట. మొత్తం 10 సంవత్సరాలు డీబార్ అయిపోతాడు. ఈ 10 సంవత్సరాలు కంటెస్ట్ చేయడానికి ఉండదు. మనం గమనిస్తే చెన్నైలో అంటే మద్రాసులో శశికళ ఇంతవరకు కూడా తమిళనాడు నుంచి ఆమె కంటెస్ట్ చేయలేకపోయింది. ఆవిడకు కూడా అలాంటి శిక్ష పడింది. లల్లు ప్రసాద్ యాదవ్ బీహార్కి సంబంధించి ఇలాంటి శిక్షలే. సో వాళ్ళు దాదాపు చాలా సంవత్సరాల పాటు వాళ్ళ జీవితకాలంలో రాజకీయాల్లోకి రాలేరు. అయితే వీళ్ళపైన లైఫ్ టైం బ్యాన్, ఎవరైతే 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కన్విక్షన్ గురయ్యారో జీవితకాలం వాళ్ళు ఇంకా కంటెస్ట్ చేయనియొద్దు అని చెప్పి అఫిడవిట్ పడిందనమాట. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? కేంద్ర ప్రభుత్వం మాత్రం అది తప్పు, అది చాలా హార్ష్ డెసిషన్, అంత లైఫ్ టైం బ్యాన్ విధించాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న శిక్ష ఏదైతే 6 సంవత్సరాల డిబార్మెంట్ పీరియడ్ అంటే శిక్షాకాలం ప్లస్ 6 సంవత్సరాలు, అది చాలు వాళ్ళని డిటర్ చేయడానికి, వాళ్ళని భయపెట్టడానికి. అంతకంటే ఎక్కువ చేస్తే అది హార్ష్ అవుద్ది, ఎక్స్ట్రీమ్ అవుద్ది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి అఫిడవిట్ సమర్పించింది.